నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన కథను, దాని లోతైన అర్థాలను విశ్లేషించబోతున్నాం. ఊహించుకోండి, లక్షలాది మంది ప్రజలను ఒక కొత్త దేశంలోకి నడిపించే బాధ్యత మీపై ఉంది. కాని మీ మొదటి అడ్డంకి పొంగిపొరులుతున్న ఒక నది. అందరి కళ్ళు మీపైనే ఉన్నాయి. మీరు విఫలమైతే వాళ్ల ఆశలన్నీ ఆ నదిలోనే కొట్టుకుపోతాయి. ఇది యెహోషువ ఎదుర్కొన్న పరిస్థితి. అవును. యొర్దాను నదిని దాటడం అనేది అది కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం కాదు. అది ఒక నాయకుడికి అగ్నిపరీక్ష. నిజమే. ఒక కొత్త తరం యొక్క విశ్వాసానికి ఒక పెద్ద సవాలు. అన్నిటికంగా ముఖ్యంగా అది తరతరాలుగా వస్తున్న ఒక దైవీక వాగ్దానం నెరవేరబోతోందనడానికి ఒక ప్రత్యక్ష ప్రదర్శన. ఈ ఒక్క సంఘటన భవిష్యత్తులో జరగబోయే వాటన్నిటికీ పునాది వేసింది. సరిగ్గా. అందుకే ఈరోజు మనం ఈ కథను కేవలం చదవడం కాదు, దానిలోని వ్యూహాన్ని, ఆ మనస్తత్వాన్ని మరియు అదొక జాతి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దిందో లోతుగా చర్చిద్దాం. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, కథ ప్రారంభమే నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. వాళ్లు షిత్తీము నుండి యొర్దాను నది ఒడ్డుకు చేరుకుంటారు. లక్ష్యం స్పష్టంగా ఉంది, నది దాటాలి. కాని వాళ్లు వెంటనే దాటారు. అవును. 3 రోజులు అక్కడే ఆగుతారు. నా మొదటి ఆలోచన, ఎందుకు ఈ ఆలస్యం, వాళ్లలో ఉత్సాహం లేదా అని. ఈ 3 రోజుల నిరీక్షణ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆ 3 రోజులు ఏమాత్రం ఆలస్యం కాదు. అది ఒక వ్యూహాత్మకమైన సన్నాహం. అంటే మనం కొన్ని వేల మంది గురించి మాట్లాడటం లేదు, లక్షలాది మంది. లక్షలాది మంది. అవును. వాళ్లు పశువులు, సామాగ్రితో ఉన్నారు. అంత పెద్ద సమూహాన్ని క్రమపద్ధతిలో నది దాటించాలంటే అపారమైన ప్రణాళిక అవసరం. నాయకులు పాళిమంతా తిరుగుతూ సూచనలివ్వడానికి, ప్రతి ఒక్కరికి వారి పాత్ర ఏమిటో తెలియజేయడానికి ఆ సమయం అవసరం. అది లాజిస్టికల్ ప్రిపరేషన్ అన్నమాట. అంటే ఇది కేవలం శారీరక సన్నాహమేనా? లేక మానసికంగా కూడానా? రెండవదే మరింత ముఖ్యం. అది మానసిక మరియు ఆధ్యాత్మిక సన్నాహం. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల ముందు పొంగిపొర్లుతున్న నది ఉంది. దాన్ని చూడగానే చాలామందిలో భయం పుడుతుంది కదా? ఖచ్చితంగా. ఆ 3 రోజులు వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి, జరగబోయే అద్భుతం పట్ల ఒక నిరీక్షణను, ఒక ఉత్కంఠను పెంచడానికి ఉపయోగపడ్డాయి. నాయకత్వమంటే కొన్నిసార్లు వెంటనే చర్య తీసుకోవడం కాదు, సరైన సమయం కోసం అందర్నీ సిద్ధం చేయడం. ఆ 3 రోజులు వారి ఏకాగ్రతను పెంచాయి. ఆ తర్వాతొచ్చే ఆజ్ఞలు కూడా చాలా విచిత్రంగా, నిర్దిష్టంగా ఉన్నాయి. దేవుని నిబంధన మందసమును యాజకులు మోసుకుని వెళ్లటం చూసినప్పుడు మీరు దాన్ని వెంబటి వెళ్ళాలి, ఇది సరే. కాని తర్వాత మీకును దానుకుని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. అంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం. ఇది నాకు కేవలం గుంపును నియంత్రించడానికి పెట్టిన నిబంధనలా అనిపించడం లేదు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. ఖచ్చితంగా ఉంది. దీనిలో మీరు చెప్పినట్టు 2 కోణాలున్నాయి. మొదటిది ఆచరణాత్మకమైనది. ఆ రోజుల్లో జీపీఎస్ లేదు, దారి చూపడానికి మ్యాపులు లేవు. అవును. లక్షలాది మందికి దారి చూపించేది ఆ ముందు వెళ్తున్న మందసం మాత్రమే. అంత పెద్ద జనసమూహంలో వెనుక ఉన్నవారికి కూడా అది స్పష్టంగా కనిపించాలంటే మధ్యలో తగినంత ఖాళీ ఉండాలి. కథలో కూడా మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు అని స్పష్టంగా ఉంది. అంటే అది వారికి పూర్తిగా కొత్త మార్గం. అర్థమైంది. అందరికీ దారి కనిపించాలనేది ఒక కారణం. కాని 1 కిలోమీటర్ దూరం, ఇది చాలా ఎక్కువ గదా. ఇక్కడే ఆధ్యాత్మిక కోణం వస్తుందనుకుంటా. అవును, అదే అసలైన కారణం. ఆ మందసం కేవలం ఒక పెట్టె కాదు, అది దేవుని ప్రత్యక్షతకు, ఆయన పవిత్రతకు చిహ్నం. ఆ దూరం అది దేవుని పట్ల వారిలో ఉండాల్సిన భయభక్తిని, గౌరవాన్ని సూచిస్తుంది. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కార్యాన్ని నడిపిస్తున్నది మేము కాదు, మనుషుల వ్యూహం కాదు, స్వయంగా దేవుడే. ఇది వారి అహాన్ని పక్కన పెట్టి పూర్తిగా దైవిక శక్తిపై ఆధారపడటానికి వారిని సిద్ధం చేస్తుంది. ఆ దూరం వారిని అనుచరులుగా మారుస్తుంది. అంటే ఈ మొత్తం ప్రణాళిక ప్రజలను రాబోయే అద్భుతానికి సాక్షులుగా మాత్రమే కాదు, దానిలో భాగస్వాములుగా కూడా తయారుచేస్తోందనమాట. ఇదే సమయంలో యెహోషువ ప్రజలతో, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును అని చెప్తాడు. ఇది నాయకత్వంలో ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది. నిజమే. అతను కేవలం ఆజ్ఞలు ఇవ్వడం లేదు, వారిని కూడా బాధ్యులుగా చేస్తున్నాడు. మీరు సిద్ధంగా ఉండండి,
ఎందుకంటే మీరు చూడబోయేది సాధారణమైనది కాదు అని చెప్పడం ద్వారా వారిలో ఒక ఉన్నతమైన ప్రయోజన భావనను కలిగిస్తున్నాడు. మ్మ్. దీని తరువాత దేవుడు స్వయంగా యెహోషువతో మాట్లాడతాడు. ఇది నాయకత్వ మార్పిడిలో అత్యంత కీలకమైన క్షణం. మోషే అనే ఒక మహానాయకుడి నీడలో నుండి యెహోషువ బయటకు వస్తున్న సమయమది. నాకు ఆ ఒత్తిడిని ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. మోషే స్థానాన్ని భర్తీ చేయడమంటే మాటలు కాదు కదా. ప్రజలందరూ యెహోషువను మోషేతో పోలుస్తూనే ఉంటారు. అవును, ప్రతి విషయంలో. అలాంటి సమయంలో దేవుడు యెహోషువతో ఏమంటాడంటే, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులేదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టెదను. ఇది కేవలం ఒక హామీ కాదు, ఒక పట్టాభిషేకం లాంటిది. సరిగ్గా ఆ పదం. ఇది యెహోషువ యొక్క బహిరంగ పట్టాభిషేకం. ప్రజల మధ్య అతని అధికారాన్ని దేవుడే స్థిరపరుస్తున్నాడు. యొర్దాను నదిని దాటే ఈ అద్భుతం అది కేవలం ప్రజలను వాగ్దాన దేశంలోకే తీసుకెళ్లడానికే కాదు, యెహోషువను వారి తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడానికి కూడా. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. అవును, ప్రజలు ఈ అద్భుతాన్ని చూసినప్పుడు వారు కేవలం దేవుని శక్తిని మాత్రమే కాదు, ఆ శక్తి యెహోషువ ద్వారా పనిచేస్తోందని కూడా గ్రహిస్తారు. అంటే జరగబోయే అద్భుతం యెహోషువ నాయకత్వానికి ఒక లైవ్ డెమో అన్నమాట. ఇది అతనిపై ఉన్న ఒత్తిడిని ఎంతగా తగ్గించి ఉంటుందో కదా. చాలా వరకు. ఆ తర్వాత యెహోషువ ప్రజల ముందు నిలబడి జరగబోయేదాన్ని చాలా ధైర్యంగా, వివరంగా ప్రకటిస్తాడు. సర్వలోక నాథుని నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును. ఇలాంటి ప్రకటన చేయడానికి ఎంత విశ్వాసం కావాలి? చాలా చాలా కావాలి. ఒకవేళ జరగకపోతే అతని నాయకత్వం మొదటి రోజునే ముగిసిపోతుంది. ఆ రిస్ట్ చాలా పెద్దది. కాని యెహోషువ కేవలం అద్భుతం జరుగుతుందని చెప్పి ఆపలేదు. ఆ అద్భుతం యొక్క ఉద్దేశాన్ని కూడా స్పష్టంగా వివరిస్తాడు. ఇది చాలా ముఖ్యం. ఏం చెప్తాడు? అతనేమంటాడంటే, దీనివలన మీరు తెలుసుకునేదేంటంటే జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు, మరియు ఆయన నిశ్చయముగా మీ శత్రువులైన కనానీయులను, హిత్తీయులను మీ ఎదుటి నుండి వెళ్లగొడతాడు. వావ్! అంటే యొర్దానును దాటడం అనేది అసలు లక్ష్యం కాదు, అది రాబోయే పెద్ద యుద్ధాలకు ఒక ట్రైలర్ లాంటిది. సరిగ్గా అదే. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక ప్రదర్శన. నదిని ఆపగలిగిన దేవుడు మన శత్రువులను ఆపలేడా అనే నమ్మకాన్ని వారిలో నాటుతున్నాడు. నిజమే. ఇది ఒక మానసిక స్థైర్యాన్నిచ్చే విషయం. అదే అసలైన వ్యూహం. ఇది ఒక మానసిక యుద్ధం. వాగ్దాన దేశంలో ఉన్న జాతులు చాలా బలమైనవి. వాళ్ల నగరాలకు పెద్ద పెద్ద కోటలున్నాయి. ఆ వార్తలు విని ఇశ్రాయేలీలు భయపడకుండా ఉండాలంటే వారికి తమ శక్తి కంటే గొప్ప శక్తి తమతో ఉందని ఒక తిరుగులేని రుజువు కావాలి. యొర్దాను నదిని దాటటం ఆ రుజువును ఇచ్చింది. ఇది వారి భయాన్ని విశ్వాసంగా మార్చే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. దీనికి తోడు కథలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన వివరముంది. ఆ సమయం కోతకాలము, మరియు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును. అంటే నది ప్రశాంతంగా లేదు. లేదు, వరద ఉధృతితో ప్రమాదకరంగా ఉంది. అవును. కావాలనే ఇంత కష్టమైన సమయంలో ఈ కార్యం జరగడంలో కూడా ఏదో ఆంతర్యం ఉండి ఉంటుంది కదా. ఖచ్చితంగా. నది ఎండిపోయినప్పుడు దాటితే దాన్నెవరైనా యాదృచ్ఛికం అనొచ్చు. కాని గట్లమీద పొంగిపొర్లుతున్న వరదనీరు ఒక్కసారిగా నిలిచిపోతే దాన్ని ఎవరూ కాకతాళీయం అనలేరు. దైవిక శక్తిని ప్రదర్శించడానికి అత్యంత నాటకీయమైన, అసాధ్యమైన పరిస్థితిని ఎంచుకోవడం జరిగింది. ఇది ఆ అద్భుతం యొక్క ప్రభావాన్ని 100 రెట్లు పెంచుతుంది. ఇక అసలు ఘట్టానికి వద్దాం. యాజకులు మందసాన్ని మోస్తూ పొంగిపొర్లుతున్న నదివైపు నడుస్తున్నారు. నాకైతే ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతోంది. నీళ్లు ఆగుతాయో లేదో తెలియదు, కాని వాళ్లు ముందుకు వెళుతూనే ఉన్నారు. వారి కాళ్ళు నీటి అంచును తాకగానే అద్భుతం జరుగుతోంది. పైనుండి పారే నీళ్లు బహుదూరమున సారే తానునొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఇక్కడ విశ్వాసం యొక్క అసలైన నిర్వచనం మనకు కనిపిస్తుంది. నీళ్లు ముందు ఆగి తర్వాత యాజకులు నడవలేదు. లేదు. యాజకులు దేవుని మాటను నమ్మి ఆ ప్రమాదకరమైన నదిలోకి అడుగుపెట్టిన తర్వాత నీళ్లు ఆగిపోయాయి. అంటే విశ్వాసమనేది ఫలితాన్ని చూశాక నమ్మడం కాదు, ఫలితం వస్తుందని నమ్మి మొదటి అడుగు వేయడం. సరిగ్గా ఆ యాజకుల అడుగే మొత్తం జాతి భవిష్యత్తును మార్చేసింది. ఇది నమ్మశక్యం కాని ధైర్యం. అంతేకాదు, కథలో ఆదాము, సారేతాను
వంటి నిర్దిష్ట ప్రదేశాల పేర్లను వాడటం కూడా నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. రచయిత ఏదో కల్పిత కథ చెప్పడం లేదు, ఇది ఫలానా చోట జరిగిన చారిత్రక సంఘటన అని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అవును, ఆ భౌగోళిక వివరాలు ఈ కథనానికి వాస్తవికతను, విశ్వసనీయతను ఇస్తాయి. నీళ్లు ఎక్కడో ఆగిపోయాయి అని చెప్పడం వేరు, ఫలానా పట్టణానికి దగ్గరగా ఒక రాశిగా నిల్చాయి అని చెప్పడం వేరు. ఇది వినేవారి మనసులో ఆ సంఘటనను ఒక నిజమైన చిత్రంగా ముద్రిస్తుంది. ఆ దృశ్యం, యాజకులు నది మధ్యలో ఆరిన నేలమీద స్థిరముగా నిలబడి ఉన్నారు. ఒక పక్క నీళ్లు గోడలా పేరుకుపోయి ఉన్నాయి, మరో పక్క నీళ్లు సముద్రంలోకి ప్రవహించిపోయాయి. మధ్యలో ఏర్పడిన ఆరిన దారిలోంచి లక్షలాది మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక తరం యొక్క ప్రయాణం. ఇది వాళ్ల పూర్వీకులు అనుభవించిన ఎర్ర సముద్ర విభజనను గుర్తుచేస్తోంది కదా? అవును, వెంటనే అదే గుర్తొస్తోంది. ఒక తరం చూసిన అద్భుతాన్నే ఇప్పుడు ఈ కొత్త తరం కూడా చూస్తోంది. ఇది తరాల మధ్య ఒక బంధాన్ని సృష్టిస్తోంది. మా దేవుడు నిన్న, నేడు, రేపు కూడా ఒకేలాంటివాడు, ఆయన శక్తి తరతరాలుగా కొనసాగుతోంది అనే బలమైన నమ్మకాన్ని వారిలో పాదుకొల్పింది. ఇది వారికి ఒక వారసత్వాన్ని అందిస్తోంది. అంటే ఇదొక విధంగా మీ తల్లిదండ్రులకు వారి సొంత అద్భుతముంది, ఇప్పుడు ఇది మీ అద్భుతం, మీ కథ ఇక్క నుండి మొదలవుతుంది అని చెప్పడం లాంటిది. ఇది వారికొక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది. సరేగా, ఒక జాతి మొత్తం కలిసికట్టుగా ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కంటే బలమైన ఐక్యతాభావనను ఏది ఇవ్వగలదు? ఆ క్షణం వారి సామూహిక జ్ఞాపకంలో ఒక చెరగని ముద్ర వేసింది. భవిష్యత్తులో ఎన్ని కష్టాలొచ్చినా మనం యొర్దానును దాటిన వాళ్లం అనే ధైర్యం వారికుంటుంది. అది వారి జాతీయ చైతన్యానికి మూలస్తంభంలా నిలిచిపోయింది. ముగింపుగా చూస్తే యొర్దాను నదిని దాటడమనేది ఎన్నో పొరలున్న ఒక సంఘటన. అది ఒక సైనిక వ్యూహం, ఒక రాజకీయ నాయకత్వ మార్పు, ఒక ఆధ్యాత్మిక ప్రదర్శన. అవును, మరియు ఒక జాతి యొక్క మనోబలాన్ని నిర్మించే ఒక అద్భుతమైన కార్యం. అన్నీ ఒకేసారి జరగాయి. అవును, ఇది దేవుని వాగ్దానం, మానవ విశ్వాసం మరియు సమర్థవంతమైన నాయకత్వం ఎలా కలిసి పనిచేస్తాయో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రతి ఆజ్ఞలో ఒక ఉద్దేశ్యం, ప్రతి చర్యలో ఒక పాఠం, మరియు మొత్తం సంఘటనలో తరతరాలకు సరిపడ స్ఫూర్తి ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం చరిత్ర కాదు. కాదు, విశ్వాసం ఎలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో చెప్పే ఒక సజీవ సాక్ష్యం. ఇక ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. కథలోని చివరి వచనాల్లో ఒక చిన్న వివరముంది. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు యాజకులు నది మధ్యలో స్థిరంగా నిలబడ్డారు. చివరి వ్యక్తి దాటే వరకు. అవును, మొదటి వ్యక్తి నుండి చివరి వ్యక్తి సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరేంతవరకు వారు కదలకుండా అక్కడే ఉన్నారు. గొప్ప పరివర్తనలు లేదా సంక్షోభ సమయాల్లో నిజమైన నాయకత్వం అంటే ఏమిటి? తాము ముందుగా సురక్షితంగా గమ్యం చేరడం కాదు, తమ ప్రజలలో చివరి వ్యక్తి కూడా సురక్షితంగా చేరే వరకు స్థిరంగా, ధైర్యంగా నిలబడటం. ఈ చిన్న వివరం నాయకత్వ బాధ్యత గురించి మనకు ఏమి నేర్పుతుంది? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం.